వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి పౌరుడు కొన్ని నియమాల్ని తప్పనిసరిగా మనం పాటించాలి. మనం సమాజంలో బతికేటప్పుడు కొన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను కూడా తెలుసుకుని వాటి ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గృహస్థులు కొన్ని విధి విధానాలని పాటించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన వివరాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఇళ్లలో పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుని విగ్రహాన్ని పెట్టకూడదు. హనుమంతుని ఫోటో కానీ విగ్రహం కానీ పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు. అలాగే సూర్యుడి విగ్రహం కూడా ఇంట్లో పెట్టకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కారం చేయాలి. ఇక ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉండకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహం కానీ ఉండవచ్చు. అలాగే లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచితే చాలా శుభం జరుగుతుంది. భైరవ కాళిక, ప్రత్యంగిరాదేవి ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. విగ్రహం పరిమితి చిన్నదిగా ఉంటే మంచి జరుగుతుంది. దానికి ప్రతిరోజు కూడా పళ్ళు కానీ పాలు కానీ నైవేద్యం పెట్టి హారతిస్తే మంచిది. విగ్రహాలు పెద్దవిగా ఉంటే వాటికి మహానివేదన, అలాగే అభిషేకాలు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే పూజ లేకుండా విగ్రహాలు ఉండకూడదు. ఇక ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలని ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలవుతూ ఉండడం కాకుండా ఈ ప్రత్యేకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ అలాగే కాళీపాదం ఫోటో కానీ ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇక నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టడం మంచిది. ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి. విద్యాలయాలు ఇక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే విగ్రహాలకి తొండం కుడివైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి. ఇంట్లో ఎక్కడ కూడా లక్ష్మీదేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులో ఉన్న ఫోటోకి గృహాల్లో పూజించడం అనేది చెప్పదగిన సూచన. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు తీసుకోవాలి. పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అయితే నామకొమ్మతో తిరునామాలు, శైవులైతే త్రిపురాంధ్రాలు అంటే అడ్డనామాలు, శక్తేయులైతే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టుగా పెట్టాలి. వైష్ణవులు అయితే తులసి ఆకుతో కానీ తమలపాకును కానీ గోడకు ఉంచి నామాలు పెడతారు. ఎంత ఖరీదైన పూజ వస్తువు ఉంచినా పూజ గది గోడకు మాత్రం ఇటువంటి బొట్లు పెట్టడం అనేది సాంప్రదాయం. ఇప్పటికి కూడా కొందరు ఆచరిస్తున్నారు, కొందరు ఈ సంప్రదాయాన్ని పాటించట్లేదు. అలాగే అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి. శత్రుపీడల గండాలు, ఆస్తి వివాదాలు, ఇంట్లో వారి అనారోగ్యం ఇవి తొలగడానికి తెలుపు నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చేయాలి. అలాగే దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనక భాగం, దీన్ని బలిపీఠం అంటారు, అక్కడ తాకూడదు. అక్కడ తలానించడం కానీ తాగడం కానీ చేయకూడదు. బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవరు ఏది అక్కడ పెట్టకూడదు. గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు. నవగ్రహాలని తాకి మొక్కకూడదు. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు. రాత్రిపూట తల చిక్కు తీయకూడదు. పెరుగు చేత్తో పెరుగుని తిలకూడదు. నీరు, పాలు, పెరుగు, నెయ్యికి అంటూ ఉండదు కాబట్టి అవి ఎక్కడైనా ఎవరి నుంచైనా తీసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహానికి రకరకాల పూజలు ఉన్నాయి. వీటిలో జ్యేష్ఠాదేవి అనుగ్రహం పొందడానికి పులిహార నైవేద్యం పెట్టాలి. అలాగే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుంచి మనకి విమోచన రావడానికి పులిహార నివేదన అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకే పెద్దవాళ్ళు గతంలో ప్రతి వారం కనీసం పులిహార వండి దేవుడికి నివేదన చేసి తినుకునేవాళ్ళు. అలాగే రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోవడానికి కూడా మంచిది కాదు. ఆహారం రుచిగా లేకపోయినా
బాగాలేదంటే తినకూడదు, తిట్టుకుంటూ వంట చేయకూడదు. తినేవారు కూడా తిట్టుకుంటూ తింటారు కాబట్టి సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు. ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవాడు, అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు, ఎప్పుడు తింటూనే ఉండేవాళ్ళు, అసలు ఆహారంపై శ్రద్ధ లేకుండా పస్తులు ఉపవాసాలు ఉండేవారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధారపడి బతికేవాళ్ళు పంచమహాపాతకం చేసిన వారికన్నా పెద్ద పాపాత్ములు. పచ్చి పాలని దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో నైవేద్యం పెట్టకూడదు. కాచి చల్లార్చిన పాలు అభిషేకానికి వాడకూడదు. ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకొని కూర్చోకూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వేలుపైన తిప్పకూడదు, మధ్య వేలుతో తీయాలి. అలాగే జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు. మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షల్ని ఇంకొకరు ధరించకూడదు. దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళ దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేత్తో వెళ్ళకూడదట. ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా మనం తినకూడదు. మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒకసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు, రెండోసారి కాస్తైనా పెట్టుకోవాలి. అలా ఒకసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు. ఇంట్లో పిల్లలు, ఇంట్లో వాళ్ళు తరచుగా తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటోగా పెట్టుకోవాలి. అప్పుడు మనం కనీసం ఒకసారైనా ఆ స్వామిని తలుచుకొని బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వెళ్ళినప్పుడు ఆ స్వామినికి దండం పెట్టుకెళ్తే అంతా మంచి జరుగుతుంది. అద్దె ఇల్లు మీ జాతకానికి అలాగే వాస్తుకి సరిపోతే దానికి సంబంధించిన రెమెడీస్ని జ్యోతిష్కుల్ని కానీ వాస్తు సిద్ధాంతాన్ని అడిగి తెలుసుకుని మార్పు చేర్పులు చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో గాలి కూడా శుభ్రం అవుతుంది. ఈ నియమాల్లో కొన్నైనా మనం పాటిస్తే సుఖశాంతులతో ఆనందోత్సాహాలతో ఉండవచ్చు. వీటికి ఎటువంటి ఖర్చు కానీ పెట్టుబడి కానీ లేదు. మనం మానసిక ప్రశాంతత కోసం కొన్ని ఈ అమలు చేయడం అనేది తప్పనిసరిగా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.